హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను హిమా కృష్ణ. ఈ రోజు నాతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ప్రముఖ సినీ నటి, సీనియర్ నటి జయవాహిని అంటే గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతూ ఆవిడ నిన్న కన్నుమూయడం జరిగింది. అంటే చాలామంది విఆర్కే డైట్ అని వీరమాచినేని డైట్ వల్ల చనిపోయిందని కొంతమంది, కరాటే కళ్యాణ్ గారు కావచ్చు, కొంతమంది అంటూ ఉన్నారు. సో ఊహాగానాలా లేకపోతే అది ఎందులో వాస్తవం ఉందంటారా? మీరేం చెప్తారు? టీవీ నటి ఎక్కువగా, సినిమా నటి కూడా తాను. వాహిని గారు చనిపోవడం నిజంగా కూడా బాధాకరమే. ఎవరు చనిపోయినా బాధే ఉంటుంది. ఎందుకంటే ఎంతోమంది కళల ప్రపంచంలో తన కళలు సాకారం చేయడానికి సినిమా పరిశ్రమలకు వచ్చి జీవితాలను త్యాగం చేస్తుంటారు. వాళ్ళ గోలు చేరేలోపు, వాళ్ళ గోలు చేరుతున్న తర్వాత ఇట్లాంటి అవాంతరాలు వచ్చి చనిపోవడాలు నిజంగా కూడా బాధే అనిపిస్తుంది. జయవాణి గారు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చనిపోయారని అందరికి తెలిసిందే. గత కొంతకాలం నుంచి బాధపడుతున్నారు. ఆర్థికంగా కూడా సహకారం లేకపోతే మిత్రులు, ఇండస్ట్రీ వాళ్ళే సహాయం చేసినట్టు కూడా మనందరికీ తెలిసే. అయితే ఇప్పుడు ఆమె చనిపోయిన దానికి, ఆమె చికిత్స తీసుకున్న దానికి ఫాలో అయిన ట్రీట్మెంట్కు ఆబ్జెక్షన్స్ కానీ, కాంప్లైంట్స్ కానీ వార్తలు వస్తున్నాయి. పలానా అన్నట్టుగా అంటున్నారు. అయితే దానికి ఆమె అయితే అన్నట్టుగా నాకైతే తెలియదు, అది రూమర్గానే భావిస్తున్నాయి. ఎవరు అన్నారో తెలియదు. బట్ సోషల్ మీడియాలో అయితే చర్చ జరుగుతూ ఉంది. సో నేను క్లారిటీ చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు వైద్యంలో మనకి రకరకాల మెథడ్స్ ఉన్నాయి. అంటే ఆయుర్వేద మెథడ్ ఉంది, అలోపతి ఉంది, హోమియోపతి ఉంది, న్యాచురల్ పతి ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నిటికి మించి మళ్ళీ హోమ్ ట్రీట్మెంట్ ఉంది. ప్లస్ డాక్టర్లో కూడా రకరకాలు, అంటే లేజర్ ట్రీట్మెంట్ అని, ఇదే రకరకాల మెథడ్స్ ఉంటాయి. ఎవరికి నచ్చిన మెథడ్ వాళ్ళు ఫాలో అవుతుంటారు. ఇట్లాంటి మొండి వ్యాధులు లేదా క్రిటికల్ వ్యాధులు, అంటే క్యాన్సర్ కావచ్చు, పెరాలసిస్ కావచ్చు, నరాల బలహీనత కావచ్చు, ఫిట్స్ కావచ్చు, మనకు తెలిసి ఇవి బాగా సఫర్ చేస్తుంటాయి వ్యాధిగ్రస్తులని. వాళ్ళు ఏం చేస్తున్నప్పుడు, ఇంకా కొంతమందికి ఆస్తమా విషయంలో వీళ్ళందరూ ఏం చేస్తుంటారంటే ట్రీట్మెంట్ మారుస్తూ ఉంటారు. కొన్నాళ్ళు కేరళ వైద్యం అని, కొన్నాళ్ళు ఆయుర్వేదం అని, కొన్నాళ్ళు ఒక డాక్టర్, కొన్నాళ్ళు ఇంకో డాక్టర్. ఇవన్నీ కాదురా బాబు, చిన్నప్పటి నుంచి మా ఊర్లో చదివినప్పుడు, మా ఊర్లో ఉన్నప్పుడు పలానా డాక్టర్ అస్తవాసి బాగుంది, పలానా చేతుల్లో నేను పెరిగాను కాబట్టి నా శరీర తత్వం వాళ్ళకి తెలుస్తుంది, అక్కడికి వెళ్ళేవాళ్ళు. ఊరు అంటే హైదరాబాద్లో వేసి అక్కడికి వెళ్ళేవాళ్ళు ఉంటారు. సో ఆ విధంగా అట్లా వీరమాచినేని కావచ్చు, మంతెన సత్యనారాయణ కావచ్చు, ఇంకా XYZ ఎవరైనా, నేను నాకు తెలిసిన పేర్లు కాబట్టి వాళ్ళ పేర్లు ఉదరిస్తున్నాను. వాళ్ళే వాడి ఉండవచ్చు, ప్రయోజనం కనపడవచ్చు, లేదా ప్రయోజనం కనపడేలోపు తొందరపడి ఇంకొక వైద్యానికి వెళ్ళి ఉండవచ్చు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే, కొన్ని వ్యాధులు నేను చెప్పడానికి నాకు ఇబ్బందిగా ఉన్న కొన్ని, అవి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్కు లొంగదు, ట్రీట్మెంట్కు పరిష్కారం ఉండదు, కాకపోతే పోస్ట్ పోన్ ఉంటుంది. అంటే 6 నెలలకు చనిపోవాల్సిన 1 ఇయర్కి చనిపోతారేమో. అట్లాంటి కొన్ని వ్యాధుల లిస్టులో క్యాన్సర్ ఒకటి. సహజంగా క్యాన్సరులో మనిషి శరీరంలో పుట్టినప్పుడు తెలిసి దాన్ని ఇబ్బంది పెట్టే స్టేజ్లోపు సగం చేరుకుంటుందో కొన్ని రకాలైన క్యాన్సర్లు. ముఖ్యంగా దురదృష్టవశాత్తు ఈ మహిళలకు వచ్చే ఈ గర్భసంచి కానీ, ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ కొన్ని దశలు ఎక్కువ శాతం వాళ్ళ అంటే వాళ్ళకి తెలుసుకొని దానివల్ల ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకోలేపు శరీరంలో అంటుకొని ఉంటుంది. అంటే శరీరంలో జీర్ణమైపు ఉంటుంది, లేదా శరీరంలో ఉండిపోతుంది. దాని నుంచి బయటపడడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. సరే, కొంతవరకు సక్సెస్ అవుతున్నా ఫుల్ 100% ఆ క్యాన్సర్ నుంచి వచ్చిన వ్యాధిగ్రస్తులని విముక్తి చేస్తారనేది గ్యారంటీ చెప్పలేని పొజిషన్లో ఉన్నాం. సో ఏదైనా సరే అది ట్రీట్మెంట్లో ఆమె ఎలాంటి వాడింది, ఎందువల్ల వాడింది, అంటే నేను ముందే చెప్తున్నా, క్యాన్సర్ అనేది పూర్తి పరిష్కారం అనేటువంటి కంపల్సరీ అవుతుందని చెప్పలేనటువంటి విధానం ఉంది. అయినా ఈ రోజుల్లో కొన్ని చాలా రకాలైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మనం చూస్తున్న ప్రముఖ హీరోలకు, హీరోయిన్లకు చాలామందికి వచ్చినాయి, సెలబ్రిటీలకు కూడా వచ్చిన దాఖలాలు చూస్తున్నాం. కొందరు జయించి బయటకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అది ఆ బాడీ లక్షణాలు వాళ్ళ ఎంత బట్టి ఉంటుంది. అవేమిటో జయవాణి గారు వాడినటువంటి విధానం ఏందో తెలియకుండా ఫలానైనా వైద్యం వల్ల, ఫలాని వాళ్ళ వల్లనే అని చెప్పడం ధర్మం కాదు. ఏ విషయాలున్నా అలా అఫీషియల్గా వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.